బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. వైసీపీ పెన్షన్ల రాజకీయానికి తెరదీసింది. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పెన్షన్ల రాజకీయానికి తెరదీసింది. ఒకవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ కావచ్చు చాలా స్పష్టంగా చెప్పింది, పెన్షన్ల విషయంలో వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించొద్దు, ఎక్కడ కూడా వాలంటీర్ల జోక్యం లేకుండా పెన్షన్లను పంపిణీ చేయండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోండి, ఇతర ఉద్యోగులను ఉపయోగించుకోండి. గతంలో ఏ మాదిరిగా అయితే పెన్షన్లు అందజేసేవారో అదే రకంగా ఇప్పుడు కూడా పెన్షన్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగాలంటూ సజావుగా ముందుకు వెళ్లాలంటూ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ఈ పెన్షన్లు అందకుండా చేసే ప్రయత్నం మొత్తంగా అయితే అధికార పార్టీ చేసిందని చెప్పాలి. ఇప్పటికే దానికి అధికారులు కూడా సహకరించారు. ముఖ్యంగా సిఎస్ కూడా ఈ విషయంలో చొరవ తీసుకోకపోవడం, సిఎస్ మరింత పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆటంకం ఎదురయ్యే రకంగా వ్యవహరించడం, పెన్షన్ల పంపిణీ సజావుగా జరగకుండానే మొత్తం ప్రయత్నాలు జరిగాయనేది ఏం జరిగిందనేది చూస్తూ ఉంటే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఒకవైపు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అనారోగ్యంగా ఉన్న వారికి ఇంటి వద్దకు వెళ్లే పెన్షన్లను అందజేయాలి, అధికారులను ఉపయోగించుకోండి అని చెప్పినప్పటికీ కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళలేదు. దీంతో చాలామంది అక్కడికి చేరుకున్న తర్వాత పెన్షన్లకు సంబంధించి డబ్బు లేదు, జమ కాలేదు అని అధికారులు చెప్పడంతో విస్తుపోయారు. అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళ్ళిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. వృద్ధులందరూ కూడా అదే రకంగా ఇంటికి వెనుదిరిగారు. ఎందుకు అక్కడ డబ్బులు లేవని చెప్పడంతో, ఖజానా ఖాళీగా ఉందని చెప్పడంతోనే అందరూ కూడా పెన్షన్లు తీసుకోకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు. మరి ఖజానా ఎందుకు ఖాళీ అయింది, ఎప్పటిలాగే పెన్షన్లు ఎందుకు అందలేదు అంటే, అప్పటి వరకు 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్తా వచ్చారు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండానే జాప్యం చేస్తూ వచ్చింది. కానీ సరిగ్గా పెన్షన్ల పంపిణీకి ముందు మాత్రం తమ అస్మదీయ కాంట్రాక్టర్లకు, అలాగే ఎవరికైతే అప్పులు ఉందో ప్రభుత్వం వారికి చెల్లించారు. పూర్తి స్థాయిలో బిల్లులు తమ అస్మదీ కాంట్రాక్టర్లకు చెల్లించి ఖజానాను ఖాళీ చేసి పెన్షన్లు మాత్రం పంపిణీ చేయకుండా ఇబ్బందులు కలిగే రకంగా వ్యవహరించారు. ముందుగానే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు, దివ్యాంగ పెన్షన్లు అందకుండా చేసిందనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపాన్ని ఇటు టీడీపీ మీద, ఇతర పార్టీల మీద వేసేందుకు అధికార పార్టీ తహతహలాడింది. అదే రకంగా ప్రచారం చేసింది. వారి సొంత మీడియాలో కావచ్చు, ఆ తర్వాత సొంత పత్రికలో, ఆ తర్వాత ఇలాగే సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసింది. అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన వృద్ధులందరికీ అర్థమైపోయింది, ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు చెల్లించలేక, డబ్బులు లేకనే ఇవ్వలేకపోతున్నామంటూ సిబ్బంది చెప్పిన నేపథ్యంలో వారందరూ కూడా వెనుదిరిగి వెళ్లారు. ఇక దీనిపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గతంలో టికెట్ల అంశానికి సంబంధించి రెవెన్యూ అధికారులను వాడుకున్నారు, సినిమా థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారులను వాడుకున్నారు. కానీ పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎందుకు అధికారులను వాడుకోలేకపోతున్నారు, ఎందుకు అధికారులు లేరని చెప్తున్నారు, గతంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగలేదా, ఇప్పుడే ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే అంశం మీద మాట్లాడారు. శవరాజకీయాలు చేయడం వైసీపీకి ముందు నుంచి అలవాటే, పెన్షన్లను పంపిణీ చేయాలంటూ సీఎస్కి ఒకవైపు నేను చెప్పాను, అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు, పెన్షన్లు పంపిణీ చేయకుండా చేశారు, కావాలని చేశారు, శవరాజకీయానికి తెరదీశారు. గతంలో ఏ రకంగా అయితే బాబాయ్ హత్య కేసును వాడుకున్నారో, కోడికత్తి కేసును ఏ రకంగా ఎన్నికల్లో వాడుకొని లబ్ధి పొందారో, ఇప్పుడు కూడా అదే రకంగా వ్యవహరించేందుకు వృద్ధాప్య పెన్షన్లను బయటకు తీసుకొచ్చింది అధికార పార్టీ అంటూ ఇబ్బందులకు గురి చేస్తుందంటూ ఒకవైపు చంద్రబాబు తీవ్రంగా అయితే మండిపడ్డారు. మరొకవైపు కూటమి నేతలందరూ కూడా సీఎస్ మీద ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు. కేవలం ఇదంతా సీఎస్ వల్లే జరిగింది, సీఎస్ చొరవ తీసుకోలేకపోయారు, సీఎస్ సరిగ్గా వ్యవహరించలేదు కనుకే ఇదంతా వచ్చింది ఇబ్బంది, కాబట్టి సీఎస్ను తొలగించాలి, ఎన్నికల విధుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయాలి, లేదంటే ఎన్నికల విధుల నుంచి తొలగించాలి, ఎట్టి పరిస్థితుల్లో సీఎస్ ఎన్నికల్లో పాల్గొంటే కనుక ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం ఉంటుందంటే ఇప్పటికే ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇక దీనిపైన హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టులో ఏమని పిల్ దాఖలైంది, ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. కానీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా వాలంటరీ వ్యవస్థ లేని రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తడం లేదు, ఉద్యోగులే పెన్షన్లు ఇస్తున్నారు, అనారోగ్యంగా ఉన్న వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి వద్దకు వెళ్ళి కూడా పెన్షన్లు ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు, ఉద్యోగులందరూ కూడా పెన్షన్ల కార్యక్రమానికి సంబంధించి పాల్గొనాల్సిందే, వాలంటరీ వ్యవస్థను ఉపయోగించకపోవడం ఎన్నికల సమయంలో సబబే ఆ నిర్ణయం తీసుకోవడం అంటూ హైకోర్టు కూడా వ్యాఖ్యానించి ఆ పిల్ని అయితే కొట్టివేసింది. మొత్తంగా మరొకవైపు శవరాజకీయానికి ఎలా తెరదీశారంటే, వృద్ధురాలు పెనమలూరులో సరిగ్గా
మీటర్ల 50 అడుగుల దూరం మాత్రమే ఉంటుంది సచివాలయం వారింటికి. ఆ ప్రాంతానికి 2-3 సార్లు వెళ్లారు పెన్షన్ కోసం, కానీ సిబ్బంది డబ్బులు లేవని చెప్పడంతో వెనుదిరిగి ఇంటి వద్ద సొమ్మసిల్లి మృతి చెందిన ఘటన మనందరికీ తెలిసింది. అయితే అక్కడికి వెళ్లిన మంత్రి జోగి రమేష్ శవరాజకీయానికి తెరదీశారు. మరొకసారి చంద్రబాబు నివాసానికి వెళ్లి ఈ మృతదేహాన్ని తీసుకువెళ్లి ధర్నా చేద్దామంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీన్ని కూడా అందరూ ఖండించారు. పైగా ఎవరైతే మృతి చెందారో ఆ కుటుంబం, ఆ బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వారు, ముఖ్యంగా వారి బంధువులందరూ కూడా మంత్రి జోగి రమేష్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ ఓట్ల కోసం శవరాజకీయం చేయొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ చెప్పిన నేపథ్యంలో అక్కడి నుంచి జోగి రమేష్ వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా జరుగుతున్న ఈ వ్యవహారానికి సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, జ్యోత్స్న గారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు. కుసంపూడి శ్రీనివాస్ గారు జనసేన అధికార ప్రతినిధి. తెరదీసింది ఇంతకుముందు చెప్పినట్లుగా శవరాజకీయానికి కూడా తెరదీసింది. గతంలో ఏ రకంగా అయితే 2014లో వ్యవహరించారో, 2019లో బాబాయ్ హత్య కేసును ఉపయోగించుకున్నారు, ఆ తర్వాత కోడికత్తి కేసును ఉపయోగించుకున్నారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు మరొక రాజకీయానికి తెరదీశారు. మొత్తంగా అయితే ఏం జరుగుతుందన్న విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఈ అంశానికి సంబంధించి మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. సార్ అడుసుమిల్లి గారు, ఏంటి అంటే చాలా స్పష్టంగా హైకోర్టు కూడా చెప్పింది, పిల్ దాఖలైనప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఈ పెన్షన్ల కార్యక్రమానికి సంబంధించి వాలంటీర్లు లేని దగ్గర కూడా సజావుగానే జరుగుతూ ఉంది. అనారోగ్యంగా ఉన్న వృద్ధులకు ఇంటి వద్దకు వెళ్ళి అధికారులు ఇవ్వడం మనం చూస్తున్నాం. గతంలో ఇక్కడి ప్రభుత్వం కూడా పెన్షన్లను అందరికీ అందించింది కదా, ఏ ఇబ్బంది లేకుండా. ఇప్పుడెందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనే రకంగా హైకోర్టు కూడా మాట్లాడింది. అయినప్పటికీ వైసీపీ మొత్తంగా ఈ పెన్షన్ రాజకీయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది, కానీ ఇవాళ ప్రజలకు అర్థమైంది కదా. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మీకు, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం. ఇక్కడ 2 రకాలండి. ఒకటి పెన్షన్ల పంపిణీ, 2 వైసీపీ వికృత వికారపు చేష్టలు. అయితే రాబందులు అంతరించిపోయినాయి అని చెప్పేసి మనం చాలా నాళ్ళుగా వింటున్నాం, చూస్తున్నాం. ఎక్కడ కూడా ఇదివరకు ఊళ్ళలో ఏదైనా పశువులు మృత కళేబరాల మీద రాబందులు వాళ్తూ ఉండేవి. ఇక్కడ ఆ లోటు వీళ్ళు తీరుస్తూ ఉన్నారు. రాబందులు అంతరించిపోయినాయి అంటే రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఏమన్నా విమర్శించుకోవచ్చు. ఒక సగటు సాధారణ పౌరులుగా ఇవన్నీ జుగుప్స్ కలిగిస్తామని ఈ రాజకీయం చూస్తుంటే, శవాల మీద శవాలతో శవాలను అడ్డం పెట్టుకుని ఈ రాజకీయం చేయాలనుకుంటాం అత్యంత జుగుప్సాకరమైన విషయం, హేయం. అయినా సరే ఎవరు ఎన్ని విమర్శించినా, ఎవరు ఏం చెప్పినా వాళ్ళు వైఖరి మాత్రం మార్చుకోవట్లేదు. నిన్న చూడండి, ఇందాక మీ ఇంట్రోలో చెప్పినట్టుగా పెన్షన్ పంపిణీ వీళ్ళు దాదాపు 4-5 రోజుల క్రితమే 3వ తారీఖున పంపిణీ చేస్తామని చెప్పారు. సరే, వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి, అసలు ఈ విధుల నుంచి తప్పించమని చెప్పినప్పుడు వాళ్ళకి ఇంక సిబ్బంది లేరండి. సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, గ్రామాల్లో చేయడానికి ఏముంది పెద్ద, లేదా పంచాయతీ సిబ్బంది ఉంటారు. అలాగే పట్టణాల్లో వార్డు సచివాలయాలు వాళ్ళ సిబ్బంది ఉంటారు. వీళ్ళు వాళ్ళ అవసరానికి టీచర్లను వైన్ షాపుల దగ్గర పెట్టారు కదా, ఇదివరకు కాపలాకి పెట్టారు కదా ఉపాధ్యాయుల్ని. లేకపోతే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య సినిమా వస్తే వాళ్ళు వెళ్ళి రెవెన్యూ అధికారులని వీళ్ళందరినీ కూడా థియేటర్ల దగ్గర కాపలా పెట్టారు కదా, వాళ్ళు కూడా సిగ్గు లేకుండా వెళ్ళి ఆ పని చేశారు. అంటే వాళ్ళు చెప్తారు, వీళ్ళకి సిగ్గు ఉండాలి కదా చేయడానికి. నిజంగా ప్రజోపయోగమైంది వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలు ఈ ఎండలు మండిపోతున్నాయి కదా. ఈ విషయంలో వీళ్ళు లెటర్లు రాసి కంప్లైంట్లు ఇచ్చి ఇలా జరిగింది లోబో దిగోం అనకూడదని ప్రతిపక్షాలు హత్యానేరం నమోదు చేయాలి, సిఎస్ మీద హత్యాయత్నం నేరం నమోదు చేయాలి. ఎందుకంటే ఆ చావులకు కారకుడు అతనే. మీకు తెలియట్లేదా? మరి ఎండలు ఎలా మండిపోతున్నాయండి. పూర్తిగా ఫిట్నెస్ తోటి ఉన్నవాడు, దుక్కలా ఉన్నవాడు రోడ్డు మీదకి వెళ్తేనే గిలగిలాడిపోతూ ఉన్నాడు కదా. పండుటాకులు ఒడిలి రాలిపోవండి. అసలు బుద్ధి జ్ఞానం ఉంది వీళ్ళకి ఏమన్నా? ఈ రాజకీయం కోసం మనుషులు చంపేస్తారు వీళ్ళు. వాళ్ళు దీనివల్ల ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారేమో వాళ్ళు ఏమన్నా. నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు ఎమ్మెల్యే ఒక చోట వీడియో రిలీజ్ అయ్యి చూడండి, మీ దగ్గర ఉంటే ప్రదర్శన చేయించండి. ఆయన క్లియర్గా అడిగాడు. అడిగితే అక్కడ 14 లక్షలు 13 లక్షలు పంపిణీ చేయాల్సిన అమౌంట్ ఉంది అక్కడ. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ 9,000. ఒకవేళ ఆ వృద్ధులు వచ్చి సచివాలయానికి వచ్చి తీసుకున్నా
వీళ్ళ దగ్గర డబ్బు ఏది 2-3 సార్లు తిప్పడం ఏంటండి వీళ్ళు. అదే జరిగింది. ఇప్పుడు వీళ్ళ వికృతి చేష్టలకి ప్రకృతి కూడా సహకరించదండి, దేవుడు కూడా సహకరించడు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఈ డబ్బు ఏమైపోయింది? నువ్వు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు పంపిణీ చేయాలి, ఆ డబ్బు ఏమైపోయింది? కాంట్రాక్టర్లకి ఎన్నాళ్ళు పెండింగ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చిన దొండిపాళ్ళు మేచి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి తిరిగి మళ్ళీ వాళ్ళ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. ఇంత దారుణంగా వంచిస్తా ప్రజలని పచ్చి అబద్ధాలు మాట్లాడతా తిరిగి మళ్ళీ సేవ రాజకీయం. చంద్రబాబు నాయుడు గారింటికి సేవను మోసుగా సిగ్గుందా లేదా అతనికి? మధ్యాహ్నం ఎత్తాడు అతను. చంద్రబాబు నాయుడు గారింటికి సేవ, ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి ఆయన ముందు ఇంటి పెడితే ఏం చేస్తాడు? ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? ఆపద్ధర్మమైనా సరే, లేదా చీఫ్ సెక్రటరీ ఇంటి ముందు పెట్టాలా? వారే కదా 3 సార్లు తిప్పి పంపించారు డబ్బులు లేవని. డబ్బులుంటే మొదటిసారిగా ఇంటికి వెళ్ళేవారు కదా తీసుకుని. పక్షాలైనా అధికార పక్షమైనా చీఫ్ సెక్రటరీ ఇంటి ముందు కూర్చోవాలా? అతను అన్నీ వదిలేసుకుని తన సర్వీసులో తను సంపాదించుకున్న మంచి పేరు 2019 ముందుకు అతను మంచి పేరు ఉంది, మొత్తం వదిలేసుకున్నాడు. అంటే నీ కాశీలు వదిలేస్తారు. నీకు ఇష్టమైనది ఏంటంటే ఇతను నిజాయితీ వదిలేసి వచ్చాడు, నిబద్ధత వదిలేసి వచ్చాడు. అశ్రిత పక్షపాతం, కులం, మతం, ప్రాంతం, బంధుత్వం, నేరస్తుడు ఆయన, ఖచ్చితంగా నేరస్తుడు ఆయన. దీని మీద వాళ్ళు ఏమని అనుకునేవాడి. ఎందుకు ఇప్పటికే అధికారులను బదిలీ చేస్తా ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవుతుంది, వీరు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. రేపు చేయొచ్చు వారిని కూడా, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవచ్చు వారి మీద. ఫిర్యాదు చేసి వరకు ఆగకూడదండి, సుమోటోగా స్వీకరించాలి దీని కారకుడు ఎవరో మూలం తెలియదా? మనకు తెలిసినప్పుడు వాళ్ళకి తెలీదా? వాళ్ళని నలిపేస్తారా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? విధంచట్ల ఫలితం దక్కాలి కదా. వాళ్ళు బుర్ర ఉందా లేదా వాళ్ళకి? అసలు వస్తుంది కదండి. చూడండి, మీరు 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలా, ఇంటికి వచ్చేస్తున్నారు, మొత్తానికి ఎగ్గొట్టేశారు. చంద్రబాబు అడ్డం పడిపోయి ఇవ్వనివ్వట్లేదు, అసలు ఈ నెల మీకు పెన్షన్ లేవంటే బాధపడతారు. కానీ ఇవాళ కాకపోతే ఎల్లుండి వస్తాయంటే సర్లే ఎల్లుండి తీసుకుందాం అనుకుంటారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? నువ్వు వేల చేత పంపించొద్దు కానీ అసలు పంపించొద్దు అని చెప్పలేదు కదా. ఇతను మళ్ళీ సచివాలయానికి రమ్మని తీసుకోమంటమే. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? అందుకనే ఇప్పుడు అక్కడ సంభవించిన మరణాలకి బాధ్యుడిగా సీఎస్ని చేసి అతన్ని హత్యానేరం నమోదు చేయాలా ఎలక్షన్ కమిషన్. ఊరికే ట్రాన్స్ఫర్ చేసి బదిలీ చేసి మూలపడేసి తూతూ మంత్రంగా చర్యలు తీసుకోకూడదు. ఇదంతా జరుగుతుందని తెలిసే చంద్రబాబు గారు ముందే కోరారు, ఏమని, మీరు పెన్షన్లకు సంబంధించి ఇవ్వండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాలని సీఎస్నే కోరారు కదా. ఇందులో ఒక విషయం చెప్తాను వినండి. వైసీపీ పార్టీ మిగతా పార్టీలు బాధ్యతగా వ్యవహరిస్తాయి, కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ప్రజల శవాల మీద పేలాలు ఏరుకునే పద్ధతి నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కాడి నుంచి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చూస్తున్నాను. ఒక రాజశేఖర రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కరెక్ట్గానే చేశారు. రాజశేఖర రెడ్డి ఆ వారసత్వం వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఎంతసేపు శవాల మీద పేలాలు ఏరుకుంటాం, ఏదో అడ్డం పెట్టుకోవడం, ఇది అత్యంత ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్ళారు వాళ్ళు ఈ పెన్షన్ విషయంలో. కాండ్రించి ఉమ్మేసింది కోర్టు, న్యాయస్థానం. మామూలుగా కాదు, మొట్టిగా లేచింది, గోడ కుర్చీ వేయించింది వాళ్ళ చేత. అయినా సరే వాళ్ళకి సిగ్గులేదు. అంటే సిగ్గు, శరం, మానవ మర్యాద అన్నీ వదిలేసిన వాడికి ఏమైనా చేస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో నువ్వేనా బాగా చేసి ఉంటే, నేను బాగా పరిపాలించుండి నాకు ఓటేయండి అంటున్నావు కదా, అదే మాట మీద ఉండు. వీళ్ళు కూడా మేమేం చేస్తామని చెప్పుకుని వీళ్ళు కూడా రాజకీయం చేస్తారు. అంతేగాని ఈ మృతదేహాలను పెట్టుకుని శవం మీద పుట్టిన పార్టీ, శవం కోసం ఓదార్పులు చేసిన పార్టీ, శవాలను అడ్డం పెట్టుకుని హత్యలు, దుర్మార్గమైన గొడ్డల పోట్లు, గుండుపోటుగా చెప్పిన పార్టీ, కోడికత్తి పార్టీ ఇలాగే వ్యవహరిస్తాయి. ఇది మేము నిర్ధారణ చేసుకుంటాం. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఇటువంటి జరగదు సార్. ఎన్నాళ్ళు కూడా మాకు ఒక అనుమానం ఉండేది, నిజంగానే హత్య జరిగిందేమో, నిజంగా హత్యా ప్రయత్నం జరిగిందేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇలాంటివి ఏమన్నా కొంచెం అటు ఇటుగా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ వ్యవహార శైలి ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఫెయిర్ గేమ్ ఆడతాడు, వీళ్ళు ఫౌల్ గేమ్ ఆడతారు అనేటువంటిది నిర్ధారణ అయిందండి. సరే శ్రీనివాస్ గారు, ఏంటంటే అంతకుముందు టికెట్ల అంశంలో రెవెన్యూ అధికారులను వాడుకున్నారు, సినిమా టికెట్ల అంశంలో మీ అధినేత కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆ రోజు వాడుకున్నారు, కానీ ఇవాళ రెవెన్యూ అధికారులు ఏమైపోయారు, సచివాలయ ఉద్యోగులు ఏమైపోయారు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది రాష్ట్రంలో. పెన్షన్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బంది లేవు, వాలంటీర్లు లేని రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి, పెన్షన్లు ఎక్కడ ఇబ్బంది లేదు. ఇంతకుముందు చెప్పినట్లుగా గత ప్రభుత్వాలు కూడా పెన్షన్లు అందజేశాయి, ఇది కొత్త ఏం కాదు పెన్షన్ల విషయంలో. కానీ కావాలని క్రియేట్ చేసి
అక్కడ పెన్షన్లు అందించకుండా ఉండడానికి కారణం ఈ పార్టీలే అని చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. కానీ డబ్బులు లేవు. ఏది వారు అస్మదీ కాంట్రాక్టర్లకు ముందుగానే ఒక రోజు ముందే డబ్బులు ఇవ్వడం ఏంటి? 5 ఏళ్లుగా వారు ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు, 4.5 ఏళ్ళుగా అడుగుతా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ ఖజానాన్ని ఖాళీ చేశారు కదా. సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. వాస్తవాలు మనకంటే ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు, మొత్తం అది బూమరాంగ్ అయింది. ఎందుకంటే పెన్షన్లు అన్నాయి మీరు అన్నారు చూసారు, వాలంటీర్లు చాలా రాష్ట్రాల్లో లేవని. ఏ రాష్ట్రాల్లో లేరండి, ఒక మన ఆంధ్రప్రదేశ్లోనే వాలంటీర్ల వ్యవస్థ ఉంది. అదే కానీ వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే 2019కి ముందు అసలు ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ అసలు పెన్షన్లే తీసుకోలేనట్టు, అసలు అప్పుడు వ్యవస్థలో లేనట్టు, పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా కూడా వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, మహిళలు కానీ, ఒంటరి మహిళలు కానీ ఎవరో లేనట్టు, వాళ్ళకి అసలు పెన్షన్లే ఇస్తలేనట్టు, ఒక్క ఏపీ ప్రభుత్వం ఒకటే ఇస్తున్నట్టు వీళ్ళొచ్చి ఒక హైప్ ఏదైతే క్రియేట్ చేశారో ఇది ఎంతవరకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి కొంతమంది నీళ్ళు మీడియా, కూలి మీడియా కొంతమంది ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. నిన్న చూసారో, నిన్న పొద్దున చూసారో లేదో, ఒక పక్కన జీవో కూడా వచ్చింది. వాళ్ళు కూడా చెప్పారు 3వ తారీఖు నుంచి పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి అని. నిన్న మార్నింగ్ వాళ్ళు డబ్బులు డ్రా చేయడానికి టైం పడుతుంది అన్నారు. అక్కడేమో ఖజానాలేమో డబ్బులు లేవు. ఈ విషయాలు తెలిసినా కూడా ఒక పక్కనేమో వైసీపీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ ఏం చేశారంటే ఇళ్ల దగ్గర పడుకున్నటువంటి మహిళల్ని లేకపోతే ఆ వృద్ధుల్ని మంచాల మీద తీసుకొస్తా. మీరు మంచాల మీద తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మొక్కలో ఉన్నటువంటి హావభావాలు చూడండి ఒకసారి. ఇందాక పెద్దలు చెప్పినట్టు రాబందుల రెక్కల చప్పులు అంటారు చూసారా, ఆ విధంగానే ఎంతో ఆనందంతో మోసుకొచ్చేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియదా మధ్యాహ్నం వరకు డబ్బులు రావని? కానీ ఎలక్షన్ కమిషనే 80 ఏళ్ళు పైబడిన వారికి ఇంటి దగ్గర ఇవ్వాలని చెప్పింది కదా. అదొకటి మీకు విచిత్రం ఏంటంటే, సరే పేటీఎం బ్యాచ్ ఎలా చేశారు కదా అనుకుంటే మనం వాళ్ళ ఎలాగే డ్రామా ఆర్టిస్టులు, వైఎస్ఆర్సీపీ కదండి, వైఎస్ఆర్ డ్రామా పార్టీ అది. అయితే వాళ్ళు చేసేటట్టు ఒక అందం ఉంది. ఒక నీలి మీడియా, కూలి మీడియా కూడా బయలుదేరిపోయింది. ఇంకా డబ్బులు రావని తెలుసు, అక్కడ డబ్బులు లేవని తెలుసు, పక్కన జీవో ఇచ్చారని తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ఆదేశాలు ఇచ్చిందో తెలుసు. మైకులు పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా మీరు ఇప్పుడు వచ్చారు, మీకు డబ్బులు ఇవ్వలేదా అంటే ఒక విధమైనటువంటి విష ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు అయితే నిన్న చేశారు. వాస్తవం ఏంటి, అక్కడ డబ్బులు, ఖజానా డబ్బులు. వీళ్ళు రమ్మన్నది ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత రమ్మన్నారు. వాళ్ళు ఆల్రెడీ 3వ తారీఖు నుంచి మధ్యాహ్నం నుంచి ఇస్తారని చెప్పారు. అంటే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి ఏదో రకంగా చేయడం, ప్రతి నెల పడే డబ్బుల్ని ఈ నెల ఎందుకు ఖజానా లేదు అంటే ఎలక్షన్స్కి ముందే మార్చి 31కి అకౌంట్ ఇయర్ క్లోజ్ కాబట్టి వాళ్ళు ఇది చేసే పనులు అటువంటే కదా. దాదాపు 13,000 కోట్ల రూపాయలు వాళ్ళకి సంబంధించినటువంటి అస్మదీలు అందరికీ ఇక్కడ క్లియర్ చేసేసి ఇక్కడ 1900 కోట్లు మినిమం 18 కోట్లు ఎంత లేకుండా చేసుకునే అకౌంట్లో ఈ విధంగా దీన్ని డైవర్ట్ చేసి ప్రతిపక్షాల మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే వేరే సంస్థల మీద ఈ నెపాన్ని నెట్టి, అంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందోళనలో లేకపోతే ఒక అసంతృప్తితో రగిల్చి దాన్ని ఎన్కాష్ చేసుకోవాలన్నటువంటి ఒక వికృత రాజకీయ క్రీడ ఇది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులే దాని మీద ఉన్నాయి. మీరు అన్నారు చూసారా, శవాలతో పుట్టిన పార్టీ అది. వాళ్ళకి శవం కావాలి, ఏదో రకంగా శవం కావాలి. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా ఏమైనా ఓదార్పు యాత్ర పెడతారేమో మనకు కొత్తగాను. వడగాలిపి ఇప్పుడు ఎక్కడ వడగాలిపి తగిలి చనిపోయినా లేకపోతే ఎక్కడ తగిలినా అక్కడ వాలిపోతారు. అది పెన్షన్ రాగే అన్నట్టుగా క్రియేట్ చేయడానికి. అంటే వీళ్ళకున్న అలవాటు అది. వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు మొన్న జోగి రమేష్ కదండి, ఆడ పేరు రోగి రమేష్. ఇలా అంటున్నది రోగి రమేష్, మనిషే రోగి, ఆడ బుద్ధిలే రోగి. ఎందుకు అంటున్నానంటే అతను మాట్లాడే భాష కావచ్చు, అతని విధానం కావచ్చు, ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఎంత దిగజారి మాట్లాడుతాడో మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారి సభలోనే ఏ విధంగా ప్రతిపక్ష నాయకులను మాట్లాడాడో మనందరికీ తెలుసు. అతను వెళ్తున్నప్పుడు, అతను కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఎవరన్నా పక్కన కూర్చుంటే కూడా అతను ఓర్చుకోలేడైనా, వాళ్ళ మీద ఏదో రకంగా కష్ట సాధిస్తాడు. దీన్ని కూడా ఎన్కాష్ చేసుకుందాం అనుకున్నాను నిన్న. అక్కడ ప్రజలు విజ్ఞులు కాబట్టి, చిచ్చి అన్నారు కాబట్టి వెళ్ళిపోయాడు అక్కడ. నేను అంటుంది ఇక్కడ ఇదేనే కాదండి, పెన్షన్లోనే కాదు, ఏదైనా కూడా వీళ్ళు చెప్పే హైప్ ఎలా క్రియేట్ చేస్తారంటే 2019 ముందు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు లేరు. 2019 ముందు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 3 పూట్ల భోజనం కూడా చేయలేదు. ఈది వచ్చిన తర్వాత భోజనం చేస్తున్నారు. అంత విధంగా ఒక హైప్ క్రియేట్ చేసి రకరకాలుగా చేయడం ఏదైతే ఉందో ఈ రాక్షస క్రీడను ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మనకి వాళ్ళు ప్రజలు మాట్లాడిన కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. ఇంత దారుణంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా అంటే వాలంటీర్లని ఏ విధంగా చేశారంటే, ఇప్పుడు మనం అనుకుంటున్నాం వాలంటీర్ల వ్యవస్థ వలన వాళ్ళకి ఏదో బలమన్నా, కానీ రేపొద్దున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూలిపోవడానికి ప్రధాన పునాది కూడా ఇచ్చింది వాళ్ళకి వాలంటీర్లే.
వాళ్ళకు కూడా అర్థమవుతుంది 5,000 రూపాయలకి రాజీనామా చేయమంటే మూకుమ్మడిగా చెప్తారు. అంటే కొంతమంది ఉన్నారండి, కొంతమంది వచ్చారు. ఎంతమంది ఎట్లా ఉంటారు అది వేరే కదండి. అంటుంది 5,000 రూపాయల గురించి మా జీవితాలు నాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు వాళ్ళు ఏమవుతున్నారంటే ఊళ్ళో ఒక విధమైనటువంటి అంటరాని వారిగా చూస్తున్నారు. అసలు పాపం నిజంగా 5,000 గురించి తన ఏదో భుక్తి లేక బయటికి వేరే ఊళ్ళకి పనులకు వెళ్ళలేక అక్కడ 5,000 గురించి పనిచేసుకున్న వ్యక్తి కూడా, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి కూడా ఈ రోజున వైసీపీ ముద్ర పడిపోయింది. వాళ్ళని ఎక్కడ చూస్తున్నారు, వాలంటీర్లను చూస్తున్నారు అంటే ఏదో దొంగలో చూసినట్టు పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఈ ప్రభుత్వం కదా. ఇప్పుడు వాలంటీర్ కూడా ఆలోచించుకుంటారు కదండి. అతను కూడా చదువుకుంది, డిగ్రీ చదువుకున్నాడు, ఎంబీఓ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్గా చేస్తున్నారు. అలా కొన్ని పరిస్థితుల ప్రకారం బయటకు వెళ్ళలేక ఉన్నదానితో ఉన్న ఊళ్ళోనే 5,000తో సర్దుబాటు చేసుకుందామని ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజున? వాళ్ళకు రాజకీయ ముద్ర వాళ్ళకి వేసేది కారణం ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక పక్కన వాళ్ళకి 5,000 రూపాయలు వాళ్ళ జీవితం నాశనం చేసిందే కాకుండా చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చారు కదా, మిమ్మల్ని కూడా మనం ఏమన్నామంటే వాలంటీర్లకి వీళ్ళు ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారంటే మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ మన కూటమి ప్రభుత్వం కానీ వస్తే ఈ పథకాలు ఏమి ఇవ్వరో, వాలంటీర్లు అందరినీ తీసేస్తారో, ఈ వ్యవస్థలు ఏమి ఉండవు అనేటువంటి ఒక క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడా కూడా పథకాలు తీసేయడం అనేది ఎక్కడ ఉండదు. ఎంతకంటే చాలా చక్కగా నిష్పక్షపాతంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా సంస్కరణలు చేసి మరి పథకాలు వస్తాయి. 5,000 రూపాయల జీతానికి కాదండి, చక్కగా ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఇచ్చేటటువంటి పథకాలు ఉన్నాయి. రేపు పొద్దున మేనిఫెస్టో రిలీజ్ అవుద్ది. అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏదో రకంగా మరోసారి అధికారంలో రావాలంటే 5 సంవత్సరాలు చేయలేని పనులు చాలా ఉన్నాయి కదా. 99% మేము చేసేసే ఉంటాడు, కానీ ఆ 1%లోనే అసలు చేయలేని ఎన్ని ఉన్నాయి. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏదో రకంగా రివర్స్ 5% చేశారేమో. మేడం కూడా నిన్న చూసిన వీడియో కూడా బాగా ట్రోల్ అవుతుంది. అంటే ఆ ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, లేకపోతే డిఎస్సి కావచ్చు, లేకపోతే జాబ్ క్యాలెండర్ కావచ్చు, అంటే ఏ అయితే చేయాలో అది చేయలేదు. చేయకూడని ఎన్ని చేసుకొచ్చారు. మీడియాని గొంతులొక్కారు, ప్రతిపక్షాల గొంతులొక్కారు, లేకపోతే వాలంటీర్ల రూపంలో 2 లక్షల మంది యువత పీకల గొంతులొక్కారు. ఇన్ని రకాల చేయకూడని అన్ని చేసుకుంటూ వచ్చి చేయవలసిన చేయడం మానేసి దాన్ని ఏదో రకంగా కప్పిపుచ్చుకోవడానికి ఏదో రకంగా మళ్ళీ ఒక చాలా చేయలేదులేండి. సిపిఎస్ రద్దు చేయరని అర్థం. అదే ఇంత లిస్టులు చెప్పడానికి వాళ్ళకి అవకాశం లేక ఏదో రకంగా మళ్ళీ ప్రతిపక్షాల మీద బుర్ర జల్లి మరోసారి జాగ్రత్త చర్యలు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో మాత్రం ఇబ్బంది కలగకుండా చూడమని చెప్పారు. అయినప్పటికీ ఆలస్యాన్ని వాంటెడ్గా చేశారనేది కనిపిస్తూ ఉంది. ఖజానాన్ని ఖాళీ చేశారు ముందే, ఆ తర్వాత ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చు అని తెలిసినప్పటికీ కావాలని అక్కడికి వృద్ధులందరినీ రప్పించి, అనారోగ్యంగా ఉన్నవారిని కూడా అక్కడికి రప్పించి ఇదంతా జరిగే రకంగా చేశారు. ఇదొకటి. తర్వాత ఇక దీన్ని ఏ రకంగా టీడీపీ మీద వేయాలి ఆ నెపాన్ని అనే దానికి సొంత మీడియాలో ఏ రకంగా ప్రచారం చేశారు, తర్వాత సోషల్ మీడియాలో ఏ రకంగా ప్రచారం చేశారు అందరూ తెలిసిందే. సో ఏం చెప్తారు? ముందరగా అయితే మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. ఇప్పుడు చేతగాకపోతే, అసమర్థుడు పాలకుడుగా ఉంటే ఇలాంటి దౌర్భాగ్యాలు చూడాల్సి వస్తుంది. పెన్షన్ ఇవ్వడం చేత కాదు. ఎందుకు చేత కాదు అని అన్నానంటే, ఇవాల్టి రోజున 13,000 కోట్లు ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నాడు. డబ్బులు ఎక్కడివి? అసలే డబ్బులు లేవు. ఒక్కటి కూడా ఆదాయ వనరు లేదు రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా. ఎక్కడ ఒక రూపాయి సంపాదించేటువంటి తెలివితేటలు తెచ్చావాలా? మరి అలాంటప్పుడు ఈ 1,850 కోట్లు, టు బి ప్రిసైజ్, ఈ 1,850 కోట్లు ఇప్పుడు నేను ఎలా తీసుకురావాలి, ఎలా 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 అని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి. రాత్రి ఆత్మలతో మాట్లాడతాడు కదా, అలా అప్పుడు ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడినప్పుడు ఏం జరిగింది? ఇలా ఐడియా వచ్చింది. ఏంటి? అక్కడ మొన్నే ఏదో వాలంటీర్ల గురించి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేద్దాం, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేద్దాం, తెలుగుదేశం మీద నెట్టేద్దాం అనుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ దర్ రెగ్యులర్ డ్యూటీస్, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు ఇంత పెద్దలు ఉన్నారు, మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు నవీన్ గారు. ఎప్పుడైనా సరే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ అయినప్పుడు ఇలాంటివి ఎప్పుడైతే డైరెక్ట్ బెనిఫిట్స్ కావచ్చు, డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే స్కీమ్స్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఎలక్షన్ కమిషన్ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఇస్తుంది. ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారంగా ఎవరు దాన్ని డిస్పర్స్ చేయొచ్చు, ఎవరు దాన్ని డిస్పర్స్ చేయకూడదు. వాలంటీర్లు ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగులా? వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఇవ్వలేదుగా. చెప్పండి గవర్నమెంట్ ఉద్యోగాలని చెప్పండి. అయితే వాళ్ళు కేవలం ఫెసిలిటేషన్ కి మాత్రమే ఉన్నారు. సో ఫెసిలిటేషన్ కి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెడుతుంది ఎలక్షన్ కమిషన్. అది మీరో నేనో ఇంకోళ్ళో చెప్తే కాదు. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది లా.
దాన్ని వీళ్ళెవరండి పనికి మాలిన సన్నాసులు వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు, నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అసలు? ఎవరో కోర్టులో కేసేసారట, వాళ్ళకి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఏదో సంబంధం ఉందిట, వీళ్ళ కళ్ళ వచ్చి చెప్పారు, ఎవరు వచ్చి వీళ్ళు వెళ్ళి మాట్లాడతారట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 28వ తారీఖున నేను మీకు ఐ షేర్ ఎవ్రీథింగ్. వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి దొంగతనాలు ఎప్పుడైనా సరే మనం బయట పెట్టాలండి. అమ్మ ఒక్కసారి జూమ్ చేయండి. ఇదేంటి? వాళ్ళ మౌత్ పీస్, వాళ్ళ మనస్సాక్షి, ఆత్మసాక్షి. ఇది తప్పించి ఇంకో పేపర్ చదవద్దండి, అందులో అన్ని ఇందులో మాత్రమే నిజాలు ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే కదా. ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి సాక్షిలో ఎప్పుడండి, ఇది డేట్ చూడండి, 28 మార్చ్. ఏమొచ్చిందండి? చాలా క్లియర్ గా 3 నుంచి పెన్షన్ల పంపిణీ, 3వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ. దేనికి 3వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ? ఆర్థిక సంవత్సరం ముగింపు మూలంగా, అలానే బ్యాంకులకి వరుస సెలవుల కారణంగా 3వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అని చెప్పింది ఇందులో, రైట్? ఇప్పుడు మీకు నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇదెవరు తెలుసు కదండి అందరికి, సకల శాఖా మంత్రి వర్యులు, చెప్పండి, మౌత్ పీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. నౌ ఈయన వచ్చి ఏం చెప్పాడు? పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి చంద్రబాబే కారణంట. భారతిరెడ్డి వచ్చి చెప్పిందా నీకు అని నేను అడిగితే? ఎవరు చెప్పారు? సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరు చెప్పారు పెన్షన్ల పంపిణీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని ఎవరు చెప్పారు? భారతిరెడ్డి గారు మరి అలా రాశారు కదా. భారతిరెడ్డి గారు ఎందుకు ఆలస్యానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ ఆర్థిక సంవత్సరం ఎండింగ్ ఉంది, అలానే వరుస సెలవులు వచ్చాయి బ్యాంకుకి, అందుకని 3వ తారీఖు నుంచి ఇస్తామని భారతిరెడ్డి గారు రాశారు కదా. వాళ్ళదే కదా పేపరు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా మాట్లాడితే ఎవరని చెప్తారు? ఇది అయిపోయిందంటే వీళ్ళ మోడస్ ఆపరాండి చూడండి మీరు. ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన వెంటనే ఐ విల్ టెల్ యూ. ఇతను తెలుసా మీకు? జోగి రమేష్. చంద్రబాబు అనే దొంగ కోట్లు వేసాడు. ఏది మొన్న ఏది వాలంటీర్ లేదు, ఇంటికి వెళ్ళింది పెన్షన్లు ఎత్తున్నాడు, ఆపేయండి అని కోట్లు వేసాడు. ఆ పనికి మాలోడు, దానివల్ల ఆగింది. అందరూ చెప్పండి, మనిషేనా ఈ మాట్లాడిన వాడు? మనిషేనా? కడుపుకు అన్నం తింటున్నాడా? చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళారా? చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు ఇస్తున్నారు, పెన్షన్లు ఆపేయండి అని కోర్టుకు వెళ్ళారా? లాగిపెట్టి లెంపకాయలు కొట్టేవాళ్ళు లేక రోజు 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 ఎన్ని అబద్ధ ప్రచారాలు చేస్తారండి వీళ్ళు. వీళ్ళ మోడస్ ఆపరండి చూడండి. ఇది అయిపోయిందా? ఇప్పుడు మరి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు అంతే చెప్పిండు, మరి మమ్మల్ని వద్దనడు, మిమ్మల్ని ఇవ్వద్దనడు, మీరు అడిగి పోయి తెచ్చుకోమన్నాడు మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? తలాతో కాలేనటువంటి మాటలు, తలాతో కాలేనటువంటి పనులు వీళ్ళవి. ఇవన్నీ చేస్తూ ఇవాళ రోజున ఇంకొక విషయం ఏంటి? ఇది చల్లారిందా? కడుపు మంట పూర్తిగా చల్లారిందా బాబు? ఇదా? ఈ ముసలి వాళ్ళని ఎవరు తీసుకెళ్ళమన్నారు? ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఎవరైతే సచివాలయాలకి వెళ్ళలేరో వాళ్ళకి మీరు ఇమ్మీడియట్ గా ఇళ్ల దగ్గరికి పంపిణీ చేసేటువంటి ఒక వ్యవస్థను తీసుకురండి, మీకు ప్రభుత్వ ఉద్యోగులతో అది చేయించండి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ చనిపోయిన ఆవిడ కూడా 50 అడుగుల దూరంలోనే ఉన్నప్పటికీ వాళ్ళు అక్కడికి రాలేకపోవడం, ఫస్ట్ అసలు 3 సార్లు వెళ్తే డబ్బులు లేవని చెప్పారు కదా. నేను ఒక విషయం చెప్పనా అండి, రాబందులు తెలుసా మీకు? ఇంతకుముందు అడుసుమల్లి గారా, శవాల మీద రాబందుల్లాగా శవం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి వేచి చూస్తుంటారు. అంతే కదా 2014 నుంచి ఇదే దరిద్రంగా మనం చూస్తున్నది. 2014లో ఎన్నికల ముందర ఏ నినాదంతో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మా నాన్న చచ్చిపోయాడు, మా నాన్న చంపేశారు అన్నాడా? అనలేదా? తప్ప నేను చెప్పేది. 2019లో ఏ నినాదంతో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? మా బాబాయిని చంపేశారండి, మా చిన్నాన్నని చంపేశారండి. తర్వాత 5 సంవత్సరాలు ఆ చిన్నాన్నని ఎవరు చంపారో ఎవరికి తెలియదు. మా చిన్నాన్నని చంపేశారండి, నా మీద కూడా దాడి జరిగిందండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అన్నాడు. సో శవం ఎక్కడ కనపడితే అక్కడ వైఎస్ఆర్సీపీ రాబందులు తయారవుతాయి. అండ్ ఐ విల్ నాట్ గో బిహైండ్ ఇన్ స్టేయింగ్ దిస్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇవాళ ఇంకొక విషయం చెప్తానండి మీకు. ఇంత కొంచెం కోపంగా కూడా జోస్ని ఎందుకు మాట్లాడుతోంది అని అంటే, వీళ్ళు ఇవాళ రోజున ప్రతిసారి కూడా అనుక్షణం ఎంత చిల్లర రాజకీయం చేస్తూ ఉంటారు అని అంటే, ప్రతి దాన్ని కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇమోషన్ ఆడుకుంటుంటారు. అరే అవ్వా తాతలకి పెన్షన్ నువ్వు ఇచ్చావా? నువ్వు తీసుకొచ్చావా? ఒంటరి మహిళలకు పెన్షన్ నువ్వు తీసుకొచ్చావా? ఒక్కసారి గుండెలు మీకు చెయ్యేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని. అరే పెన్షన్ విధానాన్ని తెచ్చింది తెలుగుదేశం పార్టీ, పండు ముదిసల్లకి ఒక్కొక్క భరోసాని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.
మహిళలకు ఒక భరోసానిచ్చింది తెలుగుదేశం పార్టీ, వికలాంగులకు ఒక భరోసానిచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ అసలు పెన్షన్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ గురించి అవాకులు చవాకులు మాట్లాడేటువంటి ప్రతి వెదవకి చెప్తున్నా నేను ఇవాళ రోజున. ఏం తమాషాలా? ఎవరిచ్చారు చెప్పండి? నేను ఒకటే చెప్తున్నా, ఇంటికి వెళ్ళి ఇచ్చావు ఎవడు ఇవ్వద్దన్నాడు? ఇప్పుడు ఎవరైనా ఇవ్వద్దన్నారా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు ఎవరైనా ఇవ్వద్దన్నారా? నవీన్ గారు అంతకు ముందు పెన్షన్ల కార్యక్రమం లేనట్లుగా మాట్లాడుతూ ఉంటారు, అసలు పెన్షన్లే ఇవ్వనట్టుగా. గత ఎన్నికల ముందు పెన్షన్ అందజేయలేదా? కొత్త ఏం కాదు కదా. పాటుపడుతున్నారు చెప్పనా? అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందర ప్రజలు శ్వాస కూడా తీసుకోలేకపోయేవారు పాపం, అన్నం కూడా తినలేకపోయేవారు పాపం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత పాపం ఆయన వచ్చిన తర్వాత పట్టమ్మ అన్నం తిను, లేదా మా పట్టమ్మ ఇలా పీల్చుకోమ్మా గాలని చెప్పి. లేకపోతే ఏంటండి ఇది? ఎందుకంటే వీళ్ళ ఇమోషన్స్ తోటి ఎలా ఆడుకుంటారో చూడండి. ఇది నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే అండి, వాళ్ళ క్రూయల్ మెంటాలిటీ బయటపడాలండి. క్రూయాలిటీ అనేటువంటిది బయటపడాలి. మనం ఏదో మామూలుగా కూర్చుని ఇక్కడ ఏంటండి పెన్షన్ల గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అనుకోవడం కాదు. ఆ మనిషి యొక్క నేర ప్రవృత్తి అనేటువంటిది ఏ రకంగా బయటపడుతుందో చూడండి. ఇది ఒక వ్యాధిగ్రస్తురాలికి సంబంధించినటువంటి అంశం, అవునా? ఇలాంటి వాళ్ళని అసలు దే షుడ్ నాట్ బి ఎక్స్పోజ్డ్ టు సన్. దీనికి సంబంధించి ఇది ఒక డిజీజ్డ్ కండిషన్ అన్నమాట. ఈ డిజీజ్డ్ కండిషన్ ని వీళ్ళు యాక్చువల్గా అసలు ఎక్కడా కూడా ఎక్స్పోజ్ కానీయకూడదు, బయట సన్కి కూడా ఎక్స్పోజ్ కానీయకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, బస్సు దగ్గర ఏమి ఈయనకు అంత ప్రేమ ప్రజల మీద ఉంటే బస్సు దగ్గరికి ఎందుకు? ఈయనే పోవచ్చుగా, వెళ్ళాడుగా, ఇది వరకు బుగ్గలు నిమిరాడుగా, ముద్దులు పెట్టుకున్నాడుగా. ఇవాళ ఎందుకు వెళ్ళట్లా? కనీసం బస్సు దిగడానికి కూడా ఏసీ బస్సుల్లోనేమో ఈయన కూర్చోవాలి, వాళ్ళు మాత్రం. ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్, ఈ కండిషన్ నేను మీకు చూపించాను, న్యూరోఫైబ్రోమెటాసిస్ అనేటువంటి కండిషన్ అండి. ఎవ్రీ డాక్టర్ విల్ రిలేట్ విత్ దిస్. దే షుడ్ నాట్ బి ఎక్స్పోజ్ టు సన్. అసలు వాళ్ళని బయట ఎండ తీవ్రతకి వాళ్ళని అసలు పెట్టకూడదు. అలాంటి వాళ్ళని ఈయన బస్సు దగ్గర తీసుకొస్తాడా? ఈయన ఏమన్నా ఈయన యేసుప్రభు అనుకుంటున్నాడా? ఈయన ఇలా ముట్టుకోగానే వాళ్ళకి అయిపోతుంది అనుకుంటున్నాడా? ఏంటండి ఇది? ఇది చిల్లర రాజకీయం. మనకి ఏమనాలి దీన్ని? నిజంగా నీకంత ప్రేమ ఉంటే, నిజంగా నీకంత కన్సర్న్ ఉంటే వెళ్ళు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళు, కాదనట్లా. వాళ్ళని దగ్గర తీసుకో, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో అడుగు. పెన్షనర్లు అంటే ఈయన దగ్గరకు వచ్చాక గోడ వెళ్ళబోచుకున్నారట. అసలు నువ్వే కదా ఇస్తా అన్నది నిన్నటి నుంచి పెన్షన్లు. నిన్న పొద్దు నుంచి సంగతి చెప్తాను చూడండి. పాపం ఎక్కడికక్కడ ఆ రోడ్ల మీద వాళ్ళని వదిలేస్తే ఏమీ చేయలేనటువంటి ఒక దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే, నేను ఇది కూడా చెప్తాను చూడండి. అంటే నా పార్టీ ఎలాంటి పార్టీయో నేను చెప్తున్నాను. నేను నా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ వాళ్ళని అక్కడ కుప్పంలో కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తానండి, మీ ఛానల్ సాక్షిగా ఛాలెంజ్ చేస్తా. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడన్నా ఒక గుక్కెడు మంచినీళ్ళు ఎవరికన్నా ఇచ్చాడేమో అడగమని చెప్పండి. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఇది. కడుపుకి అన్నం పెట్టడం, ఒక గూడు ఇవ్వడం, ఒక తోడు నీడలాగా నీకు ఉండడం, ఒక భరోసా కల్పించడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఇది. ఒక పట్టెడు అన్నం పెడుతున్నాడు అక్కడ సచివాలయం దగ్గర పొద్దు నుంచి కూర్చోబెట్టి వాళ్ళని ఎండకెండి ఇచ్చేస్తుంటే, ఒక నా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు అక్కడ నిలబడి అన్నం పెడుతున్నాడు. నిమ్మల రామానాయుడు గారు నా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారు ప్రతి సచివాలయానికి తిరిగి, అయ్యా మీ దగ్గర ఎంత డబ్బు వచ్చింది, ఎందుకు అంతమంది వెయిట్ చేస్తున్నారు? ఒక్కొక్క సచివాలయంలో పరిస్థితి చెప్పన 14 లక్షలు ఎక్కడెక్కడైతే డిపాజిట్ అవ్వాలో, ఇన్ టర్మ్స్ ఆఫ్ పెన్షన్ డిస్పర్సల్ కోసం ఎక్కడైతే డిపాజిట్ అవ్వాలో ఒక్కొక్క చోట ఎంత జరిగిందో చెప్పమంటారా? 9,000. నీ దగ్గర డబ్బులు లేక, నువ్వు అసమర్థుడు అయి ఉండి, నీకు చేతగాక, నువ్వు పెన్షన్లు ఇవ్వక, నువ్వు ఇవాళ రోజున ఇది తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడతావా? మరి నా పార్టీ ఎమ్మెల్యే తిరుగుతున్నారు కదా, ఏమన్నా నీకు వచ్చిందా పెన్షన్, దాన్ని మాట్లాడతా వెళ్తున్నారు కదా, ప్రతి ఒక్క సచివాలయానికి వెళ్తున్నారు కదా. మీరు గమనించండి నవీన్ గారు, నిమ్మల రామానాయుడు గారు ప్రతి ఒక్క సచివాలయానికి వెళ్ళారు. అయ్యా ఇక్కడ ఎంత డిస్పర్సల్ అమౌంట్ ఎంత రావాలి, ఎంత వచ్చింది, ఎంత క్రెడిట్ అయింది? 14 లక్షలు ఎక్కడ, 9,000 ఎక్కడ అండి? ఏం మాట్లాడతారు వీళ్ళు? ఓకే సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు ఒక్కసారి తీసి బస్సు యాత్రకు వచ్చినదికే ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత బస్ దిగుతారా? ఇంకా బస్ దిగాలని అడుగుతున్నారు, బస్ దిగరు. ఎవరు ఈ మాట మర్చిపోకండి, చెప్పులతో కూడా కొట్టారు. అది భయపడే ఆయన పరదాలు కట్టుకొని తిరుగుతాడు. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్పంటున్నాను నేను. ఓకే సరే, అడిస్మిల్ గారు, ఒకటి వాలంటరీ వ్యవస్థ ఈ రకంగా వ్యవహరిస్తుంటే సస్పెన్షన్కు గురయ్యారు. ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటా ఉంది. అయితే రేపటి రోజున అందులో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఉన్నారు.
ఇది కూడా వారికి రిమార్క్ అవుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా ఇవాళ వాలంటీర్లు వారు చెప్పినట్లుగా వ్యవహరిస్తే రేపటి రోజున ఈ 5,000 ఉద్యోగం కాదు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు లేదా ఇతర ఉద్యోగాల్లో చేరాలన్నా ఇవన్నీ రిమార్క్గా మారే అవకాశం ఉంటుంది. పైగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు వాలంటీర్లు దేనికో ప్రలోభపడో లేకపోతే ఏదో కాలక్షేపం కింద ఉంటుందనో ఉన్న ఊళ్ళో పని చేసుకోవచ్చనో వాళ్ళు ఒప్పుకుని ఆ పని చేస్తూ ఉండొచ్చు. ఒక 5,000 కన్నా ఎంతో కొంత పారితోషికంతో. అయితే వాళ్ళకి ఒక హితం ఏంటంటే ఈ రాజకీయాల మధ్యన మీరు నలగొద్దు. వాళ్ళ మీద ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు చెప్పినప్పుడు వైసీపీ పార్టీ ఉంది కదా, వాళ్ళ మీద అభిమానమో భయమో ఆందోళనో లేకపోతే బెదిరింపులో ఏ కారణంగా చేత కానీ వాళ్ళు సహకరించి ఏదన్నా కేసులు నమోదైనాయి అనుకోండి వాళ్ళ మీద ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్ది. ఫస్ట్ పాయింట్. 2, వీళ్ళు ఇలాగ బహిరంగంగా ఒక పార్టీకి మద్దతుగా ఉంటే రేపొద్దున్న ఈ ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అదొకటి ఆలోచించుకోవాలి. పైగా చాలామంది తెలివిగా మా వాలంటీర్ రాజీనామా చేసి మా ఊడిగం చేస్తారు, మా కార్యకర్తలు పనిచేస్తారని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎంతమంది రాజీనామా చేశారండి? అదొకటి గమనించుకోవాలి. చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా పనిచేస్తే మీ భవిష్యత్తు ఉంటుంది. ఇన్నాళ్ళు సర్వీస్ చేశారు, తప్పులేదు. మీ మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు భయపడో బెదిరించో లేకపోతే అభిమానం ఉండో మీరు ప్రచారం చేశారు ఆ పార్టీకి. ఇక ప్రజల గురించి వీళ్ళు కూడా యువత కదా, కుర్రోళ్ళు కదా, రేపు భవిష్యత్తు కాలే కదా ఆధారం. మీరు ఇలాంటి వికృత చేష్టలకు మీరు మద్దతు ఇవ్వటం అనేటువంటి తప్పు. ఒకటి, నేను ఆ వైసీపీకి సంబంధించిన నాయకులు రేపు కంటెస్ట్ చేయబోతున్న వాళ్ళు కూడా ఒక హితవు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని ఆ పార్టీ ఈ సంక్షేమ పథకాలు నమ్ముకుని వీళ్ళు ₹10 ఖర్చు పెడితే ₹10 కూడా అందరం వాళ్ళకి. ఎందుకంటే ఇందులో చాలామందికి జ్ఞానోదయం అయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి అర్థమైంది. ప్రతిపక్షాల కంటే కూడా ముందే వీళ్ళకి అర్థమైంది. వీళ్ళు రేపొద్దున బీఫారాలు తీసుకుని కూడా నామినేషన్ వేయరనేటువంటిది నా ప్రగాఢమైన నమ్మకం. వీళ్ళందరూ ఫోన్లు కట్టేసి ఇంట్లో పడుకుని మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారండి, ఎలక్షన్కి వెళ్ళొద్దు అంటున్నారని చెప్తారు వీళ్ళు గ్యారంటీగా. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది. ఆయనకి వేరే దారి లేదు. ఎందుకంటే ఆల్రెడీ సేవలను వాడేసాడు, వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నాన్ని వాడేసాడు. మిగతా వాళ్ళని వాడదామంటే వాళ్ళు అందుబాటులో లేకుండా దూరంగా పారిపోయారు. మిగతా వాళ్ళని కూడా వాడేది ఏం మొహమాట లేకుండా. వాళ్ళందరూ ఏంటి ఎందుకు వచ్చిన కూడా బాబు కొంచెం దూరంగా పోయి ఒక్కొక్కరు ఒక్కో పార్టీలు చేరిపోయారు. ఈజీ విషయం వాళ్ళకి. అది వాళ్ళకి అర్థమైపోయింది. ఇక ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఎక్కడ దొరుకుతాయని వెతుకులాడితే ఇప్పుడు ఈ పెన్షనర్లు కూడా వాళ్ళే కావాలని చంపేసినట్టుగా చేసేసి ఈ వ్యవహారం చేస్తున్నారు. ఆయన నేను మంచి పని చేశాను నాకు ఓటేయండి అని చెప్పడం లేదు, సంక్షేమం చేశాను పథకాలు ఇచ్చాను నేను అని చెప్తున్నాడు ఆయన. సంక్షేమం అనేటువంటిది నేను అనేక సార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి, గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. అది వాళ్ళ హక్కు, ప్రజల హక్కు. ఆర్థిక అసమానతను తొలగించడానికి, చేయూతనివ్వటానికి, నిస్సహాయాలకి, వృద్ధులకి ప్రభుత్వాలు అందించాలి. ప్రభుత్వాల బాధ్యత అది. అంతేగాని ఎవడ బాబు సొమ్ము పట్టుకొచ్చి వాళ్ళ ఆస్తులు అమ్మేసి ఏం ఇవ్వట్లేదు. వీళ్ళ చరిత్ర చూసుకుంటే ఇతను పాదయాత్ర అప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కానీ గతంలో నానప్పుడు కానీ జేబులోంచి పావలా కాసు తీసి ఎవరికి ఇచ్చిన చరిత్ర లేదు, దానికి సాక్ష్యం లేదు, ఒక్క పావలా. కాబట్టి అదే ఇంకో రాజకీయ పార్టీలు చూడండి. జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు రైతులు, కౌలు రైతులు, ఇదిగోరా బాబు నా డబ్బులు ఆయన రెమ్యునరేషన్ పట్టుకొచ్చి ఇచ్చాడు లేదా? ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారంటే గాయపడ్డారు లేకపోతే ఇబ్బంది పడ్డారంటే పట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పనిచేస్తుంది, సహాయపడుతుంది. ఏ రకమైన విపత్తు వచ్చినా వాళ్ళు ముందు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చినా, ఆయన ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన చేయాల్సిన సహాయం ఎప్పుడూ చేస్తూ ఉన్నాడు. నగదు రూపంలో చేస్తున్నాడు, డైరెక్ట్గా ఇన్స్టెంట్ జస్టిస్. అలాగే లోకేష్ గారు. దీనికి లోకేష్ గారికి ఆ మధ్య ఒక 3 ఏళ్ల క్రితం ఒక చిత్తూరులో చిన్న కుర్రోడు ఒక ఆటో నడుపుతున్నాడు, చిన్న పిల్లోడు. అది సోషల్ మీడియాలో చూసి వాళ్ళు మనుషులు వెళ్ళి కాంటాక్ట్ చేసి ఆ కుర్రోడు లైఫ్ సెటిల్ చేశాడు. అతనికి ఏం సమస్య ఉందో ఆ సమస్యను సాల్వ్ చేశాడు. ఇలాంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఎవరికన్నా ఉందా? ఫ్యామిలీ మొత్తం చెప్తున్నాను నేను. ఎవరికన్నా ఒక్క సాక్ష్యం చూపించమనండి. కాబట్టి ప్రజలకి ఇది అర్థమవుతుంది. ఒకసారి 2 సార్లు మోసం. కనీసం తర్వాత వైఎస్ఆర్ పేరు మీద ట్రస్ట్ అన్న ఏర్పాటు చేసినా బాగుండదు. అట్లా కూడా చేయలేదు. ఇప్పుడు మాట చెప్తున్నానండి, ఏంటి ఇప్పుడు అంటే అడుగుతున్నారు కదా. అలా కదండి, ఒకసారి 2 సార్లు మోసపోతారండి.
మీరు అంటే ఎప్పుడు ప్రభుత్వం డబ్బునే ఇవ్వడం కాదు కదా, ప్రభుత్వం డబ్బు కూడా కాదు, కొంచెం వారి సంపాదించుకున్న డబ్బుల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఏం కాదండి. ఖర్చు పెట్టుంటే బాగుండేది. ఇప్పుడు అలా కాదండి. ఒక మాట ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ప్రజలు ఒకసారి మోసపోతారు. మీరు సిటీ బస్సులో వెళ్తారు, ఒకసారి జేబు కొట్టేస్తారు, రెండోసారి మీరు సూది మినిసి పెట్టుకోరు, జాతక జేబు భద్రంగా పెట్టుకుంటారు లేదా? అలాగే 2019లో మోసపోయారు. ఈసారి చాలా అవేర్నెస్ వచ్చింది అందరికీ. ఓరు బాబు వీడు వద్దురా బాబు, మనకి ఈయన వదిలించుకోవాలరా బాబు అని చూస్తున్నారు. అంత నిశ్శబ్దం, చాలా శబ్దంగా ఉంటుందండి. అది పైకి కనిపించదు, అందరూ లోపల ఉంది. ఈయన ఎప్పుడు వదిలించుకుందామా, ఈ అరాచకాన్ని ఎప్పుడు వదిలించుకుందామా, ఈ అభద్రతను ఎప్పుడు వదిలించుకుందామా, ఈ అనిశ్చితి. ఈ పరిస్థితులు చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? ఎలక్షన్ ఎలా ఉండబోతున్నారు? నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇవాళ మీ ముఖంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు గోయింగ్ టు బి డిజాస్టర్. మామూలుగా కాదు, ఆల్రెడీ ఎంపీలు చేతులు ఎత్తేసారు. రేపొద్దున రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ కనుక ఇంకా ఈ దండుపాళెం బ్యాచ్ అందరినీ పక్కన పెడితే కనుక సిగ్గు శరం లేకుండా బాధ్యతలు మరిచి అతనికి ఊడిగుంచేస్తున్న వాళ్ళందరినీ పక్కకు తోసేస్తే కనుక, ఒక కొండవీటి సింహం లాంటి వాళ్ళని డీజీపీగా తీసుకొస్తే కనుక ఎలక్షన్ అయిపోయింది. ఎన్నికలకు ముందే ఫలితాలు వచ్చేస్తాయి. సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9 కన్నా లోపలికే పరిమితం అవుతాడు అతను. గ్యారంటీకి చెప్తున్నాను, ఇది నేను రాసి పెట్టిన, మార్క్ మై వర్డ్స్. పోలీసులు కానీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మీరు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకని ఆ సిచ్యువేషన్ ఇంకా కనిపిస్తోంది? అంటే పైనుంచి ఉన్నతాధికారులు సరిగ్గా వ్యవహరించట్లేదా అనేది ఒకటి. ఆల్రెడీ మొన్న 9 నవరత్నాలు రాలిపోయినాయి. వాళ్ళకి 9 మంది అధికారులను సస్పెండ్ చేశారు, అటు ఇటు ట్రాన్స్ఫర్లు పెట్టారు. ఆల్రెడీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా 22 మంది లిస్టు పంపించారు. ఒక్కొక్కటి రాలుతూ ఉంటాయి. అంటే ఒకేసారి 1 డేలో అన్నీ జరగవు, కానీ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దాన్ని జాగ్రత్త గమనిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా అధికార పార్టీకి కన్సర్న్లో పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద డ్యాగ్ కనేస్తుంది. కొద్దిగా జరుగుతూ ఉంటాయి. సరే, ఆ విషయం పక్కన పెడితే కొంతమంది అత్యుత్సాహం ఉన్నటువంటి అధికారులు చాలామంది గతంలో కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత వన్ సైడ్గా మాట్లాడడమో, లేకపోతే శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఉదాహరణకి అసలు ఇక చట్టాలు వాళ్ళు ఎలా ఐఏఎస్లు అయ్యారో మనకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇంకా వాళ్ళ ప్రజలకి సేవ చేసేటువంటి విషయాలు పక్కన పెట్టేసి ఇంక జీ హుజూర్ అంట జగన్మోహన్ రెడ్డికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు వీళ్ళందరూ కూడా గతంలో జైలు అనుభవం కూడా ఉంది ఆవిడకి, కానీ మర్చిపోయి మళ్ళీ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసిందే. కాస్త లేట్ అవుతుంది, 1 రోజు 2 రోజుల్లో. సరే, ఈ విషయం పక్కన పెడదాం. మీరు ఇందాక అన్నారు ట్రస్ట్ పెట్టి సాయం చేయొచ్చు కదా, ఎప్పుడో ₹1 ఇవ్వలేదు కదా అని చెప్పేసి. అంటే పాపం ఆయనే 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి అతి నిరుపేద. వాళ్ళు కూడా అన్నాడు మా అభ్యర్థులందరూ అతి పేదలని. అలా అందరూ 1000 కోట్లు దోచుకున్నా, 1,00,000 కోట్లు దోచుకున్న వాడికి మరి 1000 కోట్లు అంటే చాలా తక్కువ కదా. గారి గురించి అంతంత మాత్రమే డబ్బు ఉంది, అంతంత మాత్రమే. 242 కోట్లు అప్పట్లో ఎలక్షన్ అఫిడవిట్ లోనే ఇప్పుడు ఎంత పెరిగి ఉండొచ్చు? 1,00,000 కోట్ల ముందు 1000 కోట్లు తక్కువే కదా, నిరుపేదే కదా చెప్పుకుంటాడు. అంటే మాట్లాడే మాట ఎలా రిసీవ్ చేసుకుంటారో ప్రజలు, అంటే ప్రజలకు ఏమి తెలియదు అనుకుంటాడా, లేకపోతే ఆయన చెప్పే మాటలకి భజన చేసే కొన్ని యంత్రాంగం ఉంది కాబట్టి ఆ యంత్రాంగంతో మళ్ళీ ప్రచారం చేసుకోవచ్చు అనుకుంటాడో తెలియదు. కానీ అబద్ధాలని కళ్ళు ఆర్పకుండా మాట్లాడేటువంటి దాంట్లో ఆయన పిహెచ్డి. కోడికత్తి ఆలోచన అలాగే ఉంటాయండి ఎప్పుడైనా సరే. కోడి బుర్ర అంటారు చూసారా, అలాగే కోడికత్తి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఆ ఆలోచన తగ్గట్టుగానే ఇంకా అంటే పిల్లి పాలు తాత ఇంకేమీ చూడలేదు అన్నట్టుగాను వాళ్ళు చెప్పే అబద్ధాలను నిస్సంగంగా చెప్పడం అంటే ఒకటి ఏంటంటే ఈ రోజున వాళ్ళకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ ఏదో రకంగా దుర్మార్గమైనటువంటి ఒక అభాండాలను క్రియేట్ చేసో, లేకపోతే ఒక అసంతృప్తుల్ని, లేకపోతే ఒక అలజడి సృష్టించో రాష్ట్రంలో ఏదో రకంగా మళ్ళీ అధికారులు రావాలని చేసేటువంటి కుట్రల్లో భాగంగానే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి పెన్షన్ స్కీమ్. ఇటువంటి స్కీములు చాలా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చేసేవన్నీ స్కామ్లే కదా. అందుకని ఏదో ఒక మళ్ళీ స్కీములు మొదలుపెట్టి మళ్ళీసారి అధికారులు రావడానికి కుట్ర చేస్తూ ఉంటారు. ప్రజలు ప్రతిపక్షాల్లో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. ఆయన రెండు నొక్కమంటాడు కదా, ఓటేమో ఇంటికి పోవడానికి, ఒకటి జైలు పోవడానికి ఖచ్చితంగా ప్రజలు నొక్కినారు. ఆ బటన్ నొక్కే రోజు కూడా త్వరలోనే ఉంది. బుట్టమ్మ అంటూ పరిచయం చేశారు కదా, ఆవిడ డబ్బుల్లో మాత్రం అంతంత మాత్రమే అని చెప్పినప్పుడు ఆవిడ కొంచెం ఆశ్చర్యపోయారు. నా డబ్బుల పరిస్థితి ఏంద్రా బాబు, 242 కోట్లు అప్పుడే ఎన్నికల అఫిడవిట్లో ప్రవేశపెట్టారు ఆవిడ. కంపారిజన్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా చిన్న గీత పెద్ద గీత కదండి, ఆయన 1,00,000 కోట్లు, మరి సో ఈవిడ 1000 కోట్లు 100 కోట్లు అని అనుకుంటారు. ఎందుకు రోజమ్మని కూడా పరిచయం చేశారుగా పాపం, అంతంత మాత్రమే. బెంజ్ కార్లు ఇవి ఆయన అంతంత మాత్రం. సో అంటే
మీరు ఇప్పుడు ఒక సీరియస్ అంశం, ఎలక్షన్ కమిషన్ అంటే ముఖ్యంగా సిఎస్ జవహర్ రెడ్డి విషయంలో ఫిర్యాదు చేశారు కదా. సో చాలా స్టేట్స్లో ఇంతవరకు డీజీపీని సస్పెండ్ చేసిన చరిత్ర కూడా ఉంది, ఎన్నికల కమిషన్కు సిఎస్ని మార్చిన చరిత్ర కూడా ఉంది. యాక్చువల్గా కంప్లైంట్ చేయడం కాదు, సుమోటోగా వారి బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది కదా. ఇక్కడ ఈ జవహర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఎందుకు జరిగిందంటే సిఎస్ఏ కదా కారణం. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు దాని మీద మళ్ళీ కూర్చొని మీరు నేను ఇంకోళ్ళు రివ్యూలు పెట్టడానికి ఉండదు. ఈవెన్ సిఎస్ గారు కూడా దాని మీద రివ్యూ పెట్టడానికి ఉండదు, కలెక్టర్లను పిలిచి రివ్యూలు పెట్టడం అవన్నీ ఉండదు. సో హౌ యూ ఇంప్లిమెంట్ ఇట్, దాని మీద మీరు రివ్యూలు పెట్టుకోవచ్చు. కానీ ఆ సంబంధితమైనటువంటి దాని మీద మేము రివ్యూ పెట్టి అవును ఇది ఎలా మనం ప్రజల్లోకి నెగిటివ్ గా తీసుకెళ్లాలన్నా వీళ్ళు రివ్యూలు పెట్టింది మొన్న, అంతే కదా, మొన్న రివ్యూ అందుకే పెట్టారు కదా. ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ గా మీరు ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ చేయించేసేయండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు. వాళ్ళకి చెయ్యాలి, ఎలా చెయ్యాలనేది వాళ్ళు చూసుకోవాలి. లేదు సార్ ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు, కుదరదు సార్, వాట్ ఈస్ దిస్, ఎవరు చెప్పారు ఇదంతా? సో మనం ఇవాళ రోజున ఒకటేం ఆలోచించాలి అని అంటే మీరన్నట్టుగా ఇందాక, ఎందుకంటే శ్రీనివాస్ గారు కొంచెం అగ్రెసివ్ మోడ్లోనే అన్నారు, కాకపోతే నేను అలా అనలేను. కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారులు పోతే, లిటరల్గా వాళ్ళు వ్యవస్థలోంచి పక్కకి జరిగితే ఖచ్చితంగా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ ఆల్సో ప్రజాహితమైనటువంటి ప్రభుత్వం అనేటువంటి ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. లేకపోతే ఏం జరుగుతుందనంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, అసలు నిజంగా కూడా దిస్ ఇస్ ఆల్ యునో కోడ్ ఆఫ్ కాండక్ట్ కి విరుద్ధంగానే కదా. మీరు కోడ్ ఆఫ్ కాండక్ట్ లో భాగంగా ఒక ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినప్పుడు ఆ ముసలి వాళ్ళని ఇలా మీరు మంచాల మీద బయటికి తీసుకెళ్లొచ్చా, నినాదాలు చేయొచ్చా తెలుగుదేశానికి అగేన్స్ట్ గా? ఏం పోలీసులు కళ్ళు గంతలు కట్టు కూర్చున్నారా, అయితే చెవుల్లో సీసం అసలు ఎందుకు తీసుకెళ్లారు? అక్కడ డబ్బులు లేవు కదా ఇవ్వడానికి. నేను ఒకటే అడుగుతున్నా అండి, వాళ్ళు చేసేదే శవ రాజకీయాలు, దరిద్రులు. అలాంటప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా, నేను అనేది వాళ్ళు చేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని అడుగుతున్నా నేను. హౌ ఆర్ దే అలవింగ్, ఎలా అలవ్ చేస్తారు? ఒక 20 మంది వాలంటీర్లు, 20 మంది వైఎస్ఆర్సీపీ ఎక్కడ పనిచేస్తున్నారు? అండర్ ఎలక్షన్ కమిషన్ లేదంటే ఎక్కడ, దేని కింద? మేము అదే అడుగుతున్నాం అండి, తెలియదు మాకు, మేము అజ్ఞానులం, తెలియదు కదా మరి, మేము అజ్ఞానులం. పోని ఎందుకంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడు ఇవాళ రోజున మీరు దాన్ని ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఛాలెంజ్ చేస్తున్నాడు. మన అందరం ఏదో అనుకుంటున్నాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, నువ్వు ఒక ఇది ఇచ్చావా, నేను ఫాలో అవ్వను, అయితే ఏంటి? అప్పుడు కర్నూలులో కనుక ఎస్పీ గారు ఏం చేశారు, అమ్మో నేను చేతులు ఎత్తేసా నాకు కాదు, సిబిఐని ఎలా ఛాలెంజ్ చేశారు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వారి అభ్యర్థి దువ్వాడ ఇదే అన్నారు కదా, మేము మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే ఏం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారండి, జగన్ అన్న ఇస్తున్నాడు పెన్షన్ అని చెప్పి మీరు వాలంటీర్ల చేత పెన్షన్ ఇవ్వకుండా ఆపిస్తున్నారు కదా, జగన్ అన్న ఇస్తున్నాడు అనేటువంటిది కదా. రేపు పొద్దున్న సచివాలయ ఉద్యోగులు వెళ్ళినా ఇదే చెప్తారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. మరి ఈ మాటలు ఎలక్షన్ కమిషన్ కి వినిపించాలి కదా, ఈ మాటలు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు వినిపించాలి కదా. ఎందుకు ఇవన్నీ వినిపించట్లేదు అనేదే మా బాధ కూడా. సార్ ఎందుకో సిఎస్ మీద చర్యలు ఉంటాయేమో అనిపిస్తుంది, ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందేమో అనిపిస్తుంది. ఈ రోజు రేపట్లోనే జరిగే ఛాన్స్ ఉంది. నిన్న కాక మొన్న ఒక బాల్ కి 9 వికెట్లు తీశారు, చెయ్యి తిరిగిన స్పిన్నర్లు వాళ్ళు. ఎవరో ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒక బాల్ కి 9 వికెట్లు తీశారు కదా, రేపు 2 బాల్ వేసి 18 వికెట్లు తీస్తారు, అంతేనా? ఫినిష్. ఎన్నికల కంటే ముందే ఫలితాలు వస్తాయి. మనకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో వేధించిన ఒక పోలీస్ అధికారి ఉన్నాడు, ఈ కొండవీటికి సింహాన్ని అనేటువంటి వ్యక్తి. అతను యూనిఫారం వేసినట్టు కూర్చుంటే ఎలక్షన్ అయిపోయింది అంతే. థ్యాంక్ యూ అడుసుమిల్లి గారు, శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ మేడం జ్యోత్స్న గారు డిబేట్లో పాల్గొన్నందుకు. అది మొత్తంగా అయితే ఇప్పటికే సిఎస్ మీద కూటమి నేతలు అయితే ఫిర్యాదు చేశారు. దీనికి మొత్తానికి కూడా సిఎస్ బాధ్యత వహించాలని ఎట్టి